నో బట్స్ హార్మ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన 3 పుంజులను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది. 3 కూడా మంచి డబల్ బాడీలు, హెవీ సైజుకు సంబంధించిన పుంజులుగా చెప్తున్నారు. అలాగే బ్రీడింగ్ వాడుకోవడానికి కూడా 3 కూడా చాలా బాగుంటాయని వివరించారు ఫ్రెండ్స్. సేతువ అలాగే గరుడమైల బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా బాగుంటాయని వివరించారు. డేకకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు 23 అంగుళాలు ఉండొచ్చు అని చెప్తున్నారు. పర్విషన్ చూసుకున్నట్లయితే 3 కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు. అలాగే వయసు వచ్చేసి 12 నెలల వయసు కన్నా పొడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క వయసు వచ్చేసి 1 సంవత్సరంగా ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు. అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. డేగపుంజు కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలుగా చెప్పడం జరిగింది. రెండో కోడిపుంజు వచ్చేసి గరుడుమైల లేదా గేరువా. ఇది కూడా బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా బాగుంటుందని వివరించారు. మంచి డబల్ బాడీ, హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది. కోడిపిల్ల ఎత్తు చూసుకున్నట్లయితే 22.5 23 అంగుళాలు ఉంటుందని చెప్తున్నారు. వయసు వచ్చేసి 18 నెలలు అంటే సంవత్సరంన్నర దీని యొక్క వయసుగా చెప్తున్నారు. దీని బరువు వచ్చేసి 4 కేజీలు ఫ్రెండ్స్. డబల్ బాడీ కోడి అయితే చాలా బాగుంటుందని వివరించారు. దీని కాస్ట్ 7,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మైలా 7,000 కాస్టు. చివరిగా సేతువ, ఇది వచ్చేసి మంచి వాటర్లకు సంబంధించిన కోడిగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి దీని యొక్క వయసు వచ్చేసి 11 నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎత్తు చూసుకున్నట్లయితే 23 అంగుళాలుగా ఉండొచ్చు అని చెప్తున్నారు. బరువు వచ్చేసి 4 కేజీలు. ఇది కూడా డబల్ బాడీకి సంబంధించిన పటాగా చెప్తున్నారు. అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి. మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళు 3 కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది. సేతువ కాస్ట్ 9,000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. సేతువ 9,000, ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా కావాలనుకునేవారు కాల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.